తెలుగుదేశం పార్టీ ఆంధ్రప్రదేశ్ అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు అనుచరులు తనను వైసీపీ కోవర్టుగా ఆరోపించడాన్ని తెలుగు శక్తి అధ్యక్షుడు బీవీ రామ్ జీర్ణించుకోలేకపోతున్న సంగతి తెలిసిందే. ఆ సంగతి అలా ఉంచితే తాజాగా బీవీ రామ్ విశాఖ దక్షిణ నియోజకవర్గంపై దండయాత్ర ప్రారంభించారు. దక్షిణ నియోజకవర్గం ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్ యాదవ్ని డామినేట్ చేసే విధంగా ఎన్టీఆర్ వైద్య సేవా చైర్మన్ సీతారాం రాజు సుధాకర్ వ్యవహరిస్తున్నారని తీవ్ర ఆరోపణ చేశారు. ఎమ్మెల్యే వంశీ జనసేనకు చెందిన వారిని ఆయనకు ప్రాధాన్యత ఇవ్వనవసరం లేదని తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు నూరిపోస్తున్నారని బీవీ రామ్ వ్యాఖ్యానించారు. కనీసం దరఖాస్తులు కూడా ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్ యాదవ్ వద్దకు వెళ్లకుండా అడ్డుకుని సీతం రాజును సుధాకర్ తన వద్దకు రప్పించుకుంటున్నారని అన్నారు. వాళ్ళు ప్రెస్ నోటి పంపితే మనం చేస్తారు. వాళ్ళు ఒకటే చెప్తాను, మిస్టర్ పల్లా శ్రీనివాసరావు ఒక్కసారి డిసైడ్ అయ్యి బరిలో దిగిన తర్వాత బ్రేక్ లేని బుల్డోజర్ లాగా తొక్కి పాడు తప్పుతా, రైటా లెఫ్టా టాప్ పట్ట చూసుకోనిక టీడీపీలో ఉన్న కోవట్లందరినీ ఏడు పాడేటానికి తెలుగు శక్తి దండగా చేయబోతుంది. నా మంచితనాన్ని ఆసరా తీసుకొని అడ్డంగా వాడుకొని ఈరోజు అధికారం వచ్చిన తర్వాత నన్ను నీచాతిచ్చే భాష మాట్లాడారు. తెలుగుదేశం పార్టీకి ఒక సంస్కృతి ఉంది, ఈ పార్టీ ఒక విచిత్రాలు ఉన్నాయి, ఈ పార్టీ ఎవరు బూతులు చెప్పి అంటే ఈరోజు వైసీపీతో మీరు ఎంత సహజీవనం చేస్తున్నారో పల్లా శ్రీనివాస్ అండ్ కో అండ్ టీమ్ ఆ వీడియో సాక్ష్యం. ఎందుకంటే మన రాష్ట్రంలో ఎక్కడ ఏ తెలుగుదేశం పార్టీ నాయకులు కానీ కార్యకర్తలు కానీ అట్లాంటి భాష మాట్లాడు. ఒరే రామన్నావు, నేను ఒరే అంటే నీ పరిస్థితి ఏంటి, కానీ నేను అనను. ఎందుకంటే నాకు నీలాగా అడ్డ కూడా మాట్లాడు రాదు. ఈరోజు నేను ఒకటే కోరుతున్నాను, చంద్రబాబు నాయుడు గారు ఇటీవల చేబ్రో కిరణ్ కుమార్ని భారతీ గారి పైన ఒక మాట అన్నారని చెప్పి వెంటనే ఆయన పార్టీ సస్పెండ్ చేసి అరెస్ట్ చేసి జైల్లో పెట్టారు. ఏది తప్పుడు భాష మాట్లాడింది. మరి ఈవేళ గాజువాక సమన్వయకర్త పల్లా శ్రీనివాస్ అనుచరుడు వ్యక్తిగత సొంత మనిషి ఆయన ప్రసాద శ్రీనివాస్ ఈరోజు ఆ వీడియోలో ఇచ్చా అని బ్లాక్మెయిల్ అని పేమెంట్లు తీసుకుంటానని ఇలాంటి ఆరోపణలు చేశారు. ఈవేళ ఒక ప్రెస్టేజియస్గా బ్రతుకుతున్న నా కుటుంబాన్ని పైన ఇలాంటి మాటలు మాట్లాడిన ఈ ప్రసాద్ శ్రీనివాస్ని వెంటనే సస్పెండ్ చేయాలని చెప్పి తెలుగు శక్తి డిమాండ్ చేస్తుంది తెలుగుదేశం పార్టీ. మరి ఈరోజు రామ్ విశాఖ దక్షిణ పైన దండయాత్ర చేయబోతున్నాం. మరి విశాఖపట్నం దక్షిణ నియోజకవర్గ ఎమ్మెల్యే ఎవరు? జనసేన పార్టీ వంశీకృష్ణ శ్రీనివాస్ యాదవ్. మరి ఈవేళ కూటమి ప్రభుత్వంలో కూటమిగా జనసేన టికెట్ ఇచ్చినప్పుడు అక్కడ కార్యకర్తలు కానీ ప్రజలు కానీ ఆయన దగ్గరికి వెళ్తారు, ఎమ్మెల్యే దగ్గరికి వెళ్తారు. కానీ ఇక్కడ ఒక వ్యక్తి ఆయన దగ్గరికి వెళ్తే నా దగ్గర రావద్దని పనులు చేయమని చెప్పి కార్యకర్తని బెదిరించి స్థాయికి వెళ్ళిపోయారు. అంటే 2 నెలల ముందు వైసీపీ నుంచి వచ్చిన ఒక వ్యక్తి ఈరోజు తెలుగుదేశం పార్టీ కార్యకర్తల మనోభావాలు దెబ్బతీస్తుంటే ఏం చేయాలని అడుగుతున్నాం మిస్టర్ చంద్రబాబు నాయుడు గారు. మరి అలాంటి వ్యక్తికి ఎన్టీఆర్ వైద్య ఆరోగ్య సేవ చైర్మన్ పదవి కట్టిపెట్టారు సీతారాం సుధాకర్. అతనికి ఏం అర్హత ఉంది అడుగుతున్నారు. పైగా ఆంధ్ర కూడా కాదే ఒడిశా బ్రాహ్మణ్ తీసుకొచ్చి పక్క రాష్ట్రాలు తీసుకొచ్చి ఇక్కడ జనాలు నెత్తిమీద పెడుతుంటే అసలు ఏంటి పేమెంట్లు, అతను పేమెంట్లు ఎవరికి ఇచ్చి పదవి వచ్చింది అడుగుతున్నారు. అంటే విశాఖపట్నంలో తెలుగుదేశం పార్టీ కోసం పనిచేసిన నాయకులు లేరా అడుగుతున్నారు, కార్యకర్తలు అడుగుతున్నారు. సీతారాం సుధాకర్కి ఆ పోస్ట్ ఆఫర్లో ఎవరు ఇన్వెస్ట్ చేశారు, ఆయనకున్న అర్హత ఏంటి అడుగుతున్నారు. మరి గతంలో టీడీపీ పార్టీని తెగతిట్టి వ్యక్తికి ఎమ్మెల్సీగా పోటీ చేసి చిరంజీవిరావు పైన ఓడిపోయిన వ్యక్తికి ఈరోజు మీరు పదవి ఇచ్చారంటే మీరు కార్యకర్తలకి ఏమి తెలియజేస్తారని అడుగుతున్నారు. ఇవాళ ఒకటే కోరుతున్నాం, ఎవరైతే ప్రసాద్ శ్రీనివాస్ గారు వీడియోలో కూడా వార్డు కార్పొరేటర్గా జరగలేని నువ్వు ప్రగల్భాలు పోతున్నావు అన్నాడు. వార్డు కార్పొరేటర్గా నేను చేస్తాను ఏమైనా అడగలేదు. తెలుగు శక్తి మేము 2012లో భారత పార్లమెంట్ షష్టిపూర్తి చేయించారు. దట్ ఈస్ మై రికార్డ్. 2014లో ఇదే విజయ ప్రెస్ క్లబ్లో విజయం ఓడిస్తారంటే అందరూ నవ్వారు. కానీ ఏమైంది, హిస్టరీ క్రియేట్ చేశారు. ఇవాళ రామ్ ఏదైనా ట్రెండ్ సెట్ చేశారు తప్ప ట్రెండ్ ఫాలో అవ్వాలి. మరి ఈరోజు ఈ ప్రసాద్ శ్రీనివాస్ తెలుసో తెలియకో పల్లా గారి డైరెక్షన్లో ఆయన కళ్ళు మూసుకొని మాట్లాడుతున్నారు. కానీ నేను ఎవరినైనా సరే ప్రెస్ మీట్లో కానీ ఎక్కడైనా సరే మర్యాద పాటించింది తప్ప మర్యాద తప్పలేదు. మరి ఈరోజు ఆయన ఒకటే అంటున్నారు,
చర్చకి నేను సిద్ధమని చెప్పి దాంట్లో కూడా నేను చూశాను. ఏది నువ్వు రా, నేను చర్చకు వస్తాను. నేను ఆల్రెడీ శుక్రవారం నాడే వేసాను, ఆదివారం విశాఖపట్నం ఉంటాను, ప్లేసు టైం చెప్పు, వస్తానని చెప్పి సవాల్ ఇస్తాడు. సవాళ్ళకి భయపడి మీరు రాలేదు, కానీ నేను రెడీగా ఉన్నాను. ఇప్పుడు మరోసారి చెప్తాను, శుక్రవారం నాడు అందుబాటులో ఉంటాను. అంతేలా అన్నా కదా, వస్తానని చెప్పాను కదా, పల్లె అనుకో అంటే అందరికి ఇదేనా సవాల్. శుక్రవారం నాడు ప్లేసు టైము వెన్యూ చెప్పండి, వస్తాను. మీకు దమ్ము ఉంటే రండి, రాని పక్షం అర్థం చేసుకోండి. కోవట్టు నేనా మీరని అర్థం చేసుకోండి. దాన్ని ఒకటే కోరుతున్నాను, ఈవేళ దక్షిణ నియోజకవర్గంలో ఏదైతే సీతారాం సుధాకర్ అరాచక చేస్తారో వెంటనే ఆయన్ని ఇన్ఛార్జ్గా తొలగించాలని చెప్పి తెలుగుదేశం డిమాండ్ చేస్తారు. మీరు అడగొచ్చు, మీకు సంబంధం ఏంటి? మీరు తెలుగు శక్తి కదా, తెలుగుదేశం సంబంధం ఏంటి? తెలుగుదేశం పార్టీ సభ్యత్వం తీసుకున్నారు. ఒక సభ్యుడిగా అది నా బాధ్యత. ఎందుకంటే ఇవాళ దేశ సరిహద్దులో సైన్యం ఉంటుంది. పాకిస్తాన్ దాడి చేసినప్పుడు మన దేశ ప్రధానమంత్రి అప్పుడు, విదేశాంగ మంత్రి అప్పుడు వాళ్ళు యుద్ధం చేస్తారు, చెప్పేవారు కాగలరు. ఇక్కడ నేను పార్టీ సభ్యత్వం తీసుకున్నాను కాబట్టి ఇది నా బాధ్యత. తెలుగుదేశం పార్టీ జరుగుతున్న అన్యాయాన్ని ప్రశ్నించే హక్కు ప్రతి ఒక్క సభ్యుడికి ఉంది. మనం చేస్తున్నాను, ఆ అర్హతతో మాట్లాడుతున్నాను. నాడు జగన్ పైన దర్యాప్తు చేసినప్పుడు ఈ బీవీరాం కావాలి. ఈరోజు ఈ బీవీరాం ప్రశ్నిస్తే వైసీపీ కోవట్. నాడు ప్రజలు కదలాలి, బాధ్యత గుర్తించాలి, యువత మేల్కోవాలి, రాష్ట్ర భవిష్యత్తు మార్చాలని చెప్పి ఒకే నిర్ణయంతో వచ్చాను. అంతేకాని మీలాగా పేమెంట్లు తీసుకొని ఇవాళ ఎవరు చేయట్లేదు.